ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తర్వాత ఇంకో సందర్భం, మీకు ఆ రహస్యాలను తెలిసిన వాళ్ళు కాబట్టి, శంకరాభరణంలో బాలుగారు వద్దనుకున్నారా? బాలుగారు వద్దనుకోలేదు. అది నేను కూడా ఒకసారి చెప్పాను ఒక టీవీలో. అసలు బాలు కాదు, బాలు కాకుండా వద్దన్నారు అని అన్నాను. వద్దనటం కాదు సార్, అది యాక్చువల్గా వాళ్ళు ఇది మ్యూజికల్ పిక్చర్. అప్పుడు ఈయన కొంచెం హెల్త్తో బాగానే ఉన్నాడు, బాలమురళి గారు అని విశ్వం గారు, నేను విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు, మేము విశ్వం అన్నయ్య అని పిలుస్తాను నేను. ఆయన విశ్వం అన్నయ్య బాలు క్లోజ్ కాబట్టి ఆయన కొంచెం క్లోజ్, నాకు బంధుత్వం కూడా ఉంది వాళ్ళకి, బంధుత్వం. ఆ టైంలో ఈయన మరి కంపోజింగ్లో కూర్చున్నప్పుడు శంకరాభరణము అని పాడుతున్నప్పుడు శృతి అంతా కనుక్కో, అప్పు అంటే ఈయన పేరు, ఎవరు పొగలేందని అప్పు అంటాడు మాధవన అంకల్. రే ఆయన అందరూ ఒరే అంటాడు. ఆయన ఒరే అంటే మీనింగ్ తెలియదు. మాకు పెద్ద టెన్షన్, అది తర్వాత చెప్తాను. రామారావు గారు కంపోజింగ్ ఒకటి ఉన్నప్పుడు మాకు భయం, ఎక్కడ రామారావు గారు అనేస్తాడు, అలా పెద్ద టెన్షన్ మా అందరికి. మామ అలా కొంచెం అనకూడదు, మీరు అది యూజ్ చేయకండి. రే నాకు అదిదా తెలుసురా అనేవాడు ఆయన. అప్పుడు కంపోజింగ్లో బాలుకి శృతి అంతా చెప్పు, వాడు బాగా పాడంటే, సార్ బాలు ఏంటి అని విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు, బాలు ఏంటి మామ బాలు అంటున్నారు ఏంటి, ఇది బాలుగానే పాడపోతాడు అన్నారంట. లేదు నేను ఫిక్స్ అయిపోయాను, బాలమురళి గారిని ఫిక్స్ అయ్యాను. బాలు బాగుంటుంది, బట్ ఈ సినిమాకి ఈ పాటలకి బాలమురళి గారు పడితే ఒక ఎక్స్ట్రా నాకు ఒక ఇది ఉంటుంది, బాలమురళి గారు పాడారు అని అంటే మా పొగలేంది గారు అన్నారంట, సార్ బాలు గారికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఇది ఈ సినిమాలో పాడితే ఆయనకి డెఫినెట్గా చాలా ఆయన స్టైల్ మారిపోతుంది. బాలు గారికి ఇప్పుడున్న పాటలకి దానికి ఆయనకి అది కూడా పాడగలిగాడు అని ఒక ఇది వస్తుంది. అంటే వాడు పాడాలి కదా, వాడు బిజీ కదా, బాలు వచ్చి కూర్చొని నేర్చుకొని పాడతాడా. అప్పట్లో అయితే రాజేశ్వర గారు, పెండియాల గారు, ఘంటసాల గారు వాళ్ళంతా చేసినప్పుడు సుశీల గారు వీణ పాటలన్నీ నేర్చుకొని పాడారు. అమాయకురాల్లో వాటిల్లో నా దగ్గర నేను రాజేశ్వర గారు కూర్చుంటే సుశీల గారు వచ్చి నేర్చుకొని మరుసటి రోజు రికార్డింగ్లో వచ్చి పాడారు. వీడికి టైం ఎక్కడుంది, వీడు ఒకరోజు 10 పాటలు పాడతాడు అదవా అలా అన్నారు సార్. నేను ఫోన్ చేస్తాను సార్ బాలుకి, మీ కంపోజింగ్ ఉన్నప్పుడు కంపోజింగ్లో కూడా కూర్చోబెడతాను నేను అని బాలుకి ఫోన్ చేసి, నాన్న నీకు మంచి అవకాశం ఇది, నువ్వు కోఆపరేట్ చేస్తే నేను మాట ఇచ్చాను, నువ్వు నా మాట తీసాక బాలమురళి గారు కూడా ఓకే, ఆయన కూడా ఓకే అనేసారు. కేవి మహాదాన్ గారు చేస్తే ఏంటండి నేను పాడతానని ఒప్పేసుకున్నాడు. నేను ఆయన్ని కాకుండా నిన్ను పెడుతున్నాను, నేను నువ్వు కోఆపరేట్ చేస్తావంటే, అయ్యో అప్పు ఇంకా అన్న పుగలేందన్నా నేను డెఫినెట్గా కోఆపరేట్ చేస్తానని ఆ సినిమా పాటలు అయ్యేంత వరకు చాలా తక్కువ పాడాడు బయట. అలాగ కుదిరిందండి. తర్వాత ఈయన మాత్రం పాడేటప్పుడు కొంచెం మొహం తిప్పుకునేవాడంట కే విశ్వనాథ్ గారు. నాకు బాలమురళి గారు అనుకుంటే వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అన్నట్టుగా అనుకునేవారంట. ఆ పాట పాడే విధానం అప్పటి వరకు బాలు గారు బంధువు అని చెప్పుకోలేదు ఆయన. ఆ పిక్చర్ తర్వాత ఆ ఫంక్షన్స్లో వాటిల్లో నేను అప్పుడు చెప్పుకోలేదు, ఎందుకంటే నేను పాడిస్తే తమ్ముడితోనే పాడిస్తున్నారు అది అనుకుంటారని నేను బయట పెట్టుకోలేదు. వాడు నా తమ్ముడు, మా పేరు నిలబెట్టేశాడు, వాడు గొప్పవాడైపోతాడు, విశ్వనాథ్ కంటే గొప్పవాడైపోతాడు, గానంలో వాడు గొప్పవాడైపోతాడు. అయ్యారు కదా అలాగే ఆయన పేరు నిలబెట్టాడు. సార్ మీ కంపోజిషన్లో, మీ సినిమా సంగీత దర్శకత్వంలో బాలుగారు పాడిన మంచి పాటలు ఏమన్నా? అప్పుడు మనసుకి బాగా దగ్గర అన్ని పాటలు బాలువే కదా పాడతాడు. అన్ని ఆయన నేను చేసిన వాటిల్లో నా పేరు వేసుకొని మొక్కం చేసినవన్నీ అన్ని చిన్న సినిమాలు సార్. నాకు పెళ్ళం కావాలి, భామా కలాపం, రేలంగి నరసరావు గారు, అప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమాలు ఉండేవి. అందువల్ల పెద్ద హీరోల పాటలే. చిరంజీవి గారిదే హిట్, ఇళయరాజా గారు ఎవరిది చేసినా హిట్ అయ్యేది. అవును, ఆయన చేసిందే. అదే అలాగే అప్పుడు రాజకోటి కూడా బిగినింగ్ లో వాళ్ళ పాటలు చిన్న పాటలు సినిమాలే. సిల్క్ స్మిత, సుబ్బరాజు గారి సినిమాలే. యముడికి మొగుడు దగ్గర నుంచి రాజకోటిలో వాళ్ళ స్టార్డమ్ అయిపోయారు. మా మోనార్క్ అయ్యారు, తెలుగులో ఒక మోనార్క్ అయిపోయారు. ఇళయరాజా గారు చేస్తున్న టైంలో కూడా వీళ్ళే ఇళయరాజా గారిని కూడా తగ్గించారు వీళ్ళు రాగానే. అంత నాకు ఎలాగంటే, నేను విజయబాబు నాయుడు గారి సినిమాలు ఆయనవన్నీ చిన్న సినిమాలు తీసేవారు, అలా ఉండేది.
తర్వాత నాకు గ్యాంగ్ లీడర్ అన్న సినిమా చేయమంటే నేను చేయను అన్నాను. నేను చేయకూడదు అన్నాను. చెయ్యను అన్నా అంటే నేను గర్వంగా అనలే. నేను ఇప్పుడు చేయకూడదండి. ముందు సినిమా కొంచెం సుమారుగా ఆడింది, ఆయన హీరో గారిది. ఆయనకి ఫైట్స్, డ్యాన్సు, సాంగ్సే చిరంజీవి గారు అంటే, అందులో నన్ను ఈ టైంలో తీసుకొచ్చి పెట్టారంటే బాగుండదు అని నేను అలా చేశాను. అందులో కూడా ఇప్పుడు రౌడీ అల్లుడు, తర్వాత బిగ్ బాస్, గ్యాంగ్ లీడరు, అందులో నా ఇంటర్ఫీరెన్స్ చాలా ఎక్కువ అండి. నేనే బప్పిలేయరిని ఫిక్స్ చేశాను. వాళ్ళు అతను పెట్టుకోండి అంటే, చిరంజీవి గారు వీళ్ళందరూ కండిషన్ వేశారు. అదే అరవింద్ గారు, విజయబాబు నాయుడు గారు. విజయబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు చాలా క్లోజ్, చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. వాళ్ళు డిస్కస్ చేసి అప్పుడు ఒక పని చేయమను, వాడు అన్నీ ఒకేలా చేస్తాడు, ఆ హిందీ టైప్ ఏవో చేస్తాడు, తెలుగుతనం తగ్గుతుంది. ఏదో స్టేట్ రౌడీ చేశాడు అనుకోండి, ఆ తర్వాత కూడా చాలా స్టేట్ రౌడీ హిట్ అవ్వడం వల్ల వాడికి చాలా సినిమాలు ఇచ్చారు అతనికి, అన్నీ స్టేట్ రౌడీ పాటల్లాగా వినబడి. అలా కాకుండా వాసురావు వెళ్ళి చేస్తానంటే మనకు నో ప్రాబ్లం, బప్పీని పెడదాం అని పెట్టి అలా. అంటే మీ హ్యాండ్ ఉండాలి అందులో. నా హ్యాండ్ ఉండాలి.